నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున మీ అందరికీ ప్రభువు పేరిట వందనంలో మరియు స్వాతంత్ర దినోత్సవపు శుభాకాంక్షలు. నేటి దేవుని మాట హెబ్రేలుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయ శక్తి గలవాడై ఉన్నాడు. ఈ అధ్యాయంలో రచయిత యేసుక్రీస్తు మనుషునిగా ఈ లోకానికి వచ్చి మనలాంటి శరీరాన్ని ధరించి బాధలు శోధనలు అనుభవించి తన మరణం ద్వారా సాతానుని అధికారాన్ని జయించి మనకు రక్షణను తెచ్చాడని వివరిస్తూ ఉన్నాడు. 18వ వచనంలో యేసు శోధనలను స్వయంగా అనుభవించినందున శోధనలో ఉన్న విశ్వాసులను అర్థం చేసుకుని వారికి సహాయం చేయగల మహాయాజకుడని తెలియజేస్తూ ఉంది. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15-16 వచనాలలో యేసుక్రీస్తు పాపం చేయకుండా అన్ని విషయాలలో శోధించబడ్డాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1-11 వచనాలలో క్రీస్తు బాప్తిసం ఇచ్చి యోహాను ద్వారా బాప్తిసం పొందిన తరువాత అరణ్యములో యేసు శోధింపబడిన సందర్భమును మనం ఇక్కడ చూడవచ్చు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. శోధనను సహించువాడు ధన్యుడు. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. శోధనల ద్వారా కలిగే ప్రతి చింతను దేవుని మీద వేయాలి అని వాక్యం సెలవిస్తూ ఉంది. క్రీస్తు మన బలహీనతలను పూర్తిగా అర్థం చేసుకుంటాడు. శోధనలో మనలను ఒంటరిగా విడిచిపెట్టడు. ఆయన కృప మరియు శక్తితో శోధనను జయించే బలాన్ని ఇస్తాడు. శోధనలు వచ్చినప్పుడు నిరాశపడకుండా ప్రార్థన ద్వారా ఆయనను ఆశ్రయించి ఆయన సహాయాన్ని కోరినప్పుడు ఆ శోధనలను సహించే శక్తిని పొందుకొని ఆయన సహాయము ద్వారా వాటిని జయించుటకు కృపనిచ్చి నడిపిస్తాడు. ఆమేన్.